నీళ్లు ఉన్నా ఇవ్వలేని దుస్థితి, కరెంటున్నా సరఫరా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యమైందని చెప్పారు. ఐఏఎస్ ఆఫీసరు చదువుకున్న మేధావిని కేసీఆర్ గారు ఎంపీ అభ్యర్థిగా బలపరిచి మన ముందుకు పంపడం జరిగిందని మీ అందరికి తెలుసు. దాని ప్రతి విషయంలో మీరు ఆలోచన చేసి ఉన్న ముగ్గురు క్యాండిడేట్లలో బీఆర్ఎస్ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ కంపేర్ చేయాలి. ఒకసారి ఎవరి పరిస్థితి ఏంటి ఆలోచన చేసి చర్చ పెట్టాలి. చర్చ పెట్టి డిసిషన్ తీసుకోవాలి. గాలికి బీజేపీకి వేస్తాం, కాంగ్రెస్ కి వేస్తాం అంటే ఎందుకు వేస్తారు? కాంగ్రెస్ కి ఎందుకు వేయాలి? కాంగ్రెస్ కు బీజేపీకి ఎందుకు వేయాలని అడుగుతా ఉన్నాం. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఉన్నదని చెప్పి బల్లా ముందు చెప్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నాం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో 10 సంవత్సరాలు పనిచేసి 3వసారి నన్ను గెలిపించినందుకు, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ స్నేహితులు ఉన్న వారికి మీ అందరికీ నేను తిరుగు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ విస్మరించకుండా